ఇప్పుడే తీసుకెళ్తున్నారు సర్జరీకి. కరెక్ట్గా 10 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది అన్నప్పుడు ఆపరేషన్ క్యాన్సిల్ చేసుకోండి అని అంటున్నారు. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఫైనల్లీ ఆ డే వస్తుంది, అదే సర్జరీ డే ఈరోజే అనమాట. టైం వచ్చేసరికి 5:30 అలా అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6:30 అలా వచ్చి అడ్మిట్ అయిపోమని చెప్పారు. ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. మా వాళ్ళు కూడా అందరూ రెడీ అయిపోయి, మా అమ్మకి ఏమన్నా బట్టలు ఏమన్నా అవసరం అవుతాయో అన్నీ బ్యాగులో పెట్టేసుకుని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. దాన్ని కూడా వాటర్తో వేసుకోవద్దని చెప్పారు. జస్ట్ ఒక స్పూన్ వాటర్ తీసుకుని దాంతో వేసేసుకోమని చెప్పారు. అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్కి స్టార్ట్ అయిపోతున్నాం. హోప్ అంతా మంచిగా జరిగి అంతా సర్జరీ అంతా సక్సెస్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. చూద్దాం, నాకు తెలిసి 11:30, 12 కల్లా అయిపోయిద్దేమో అనుకుంటున్నాం. చూద్దాం, ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. అలాంటివి కాదు, అసలు నైట్ నిద్ర పట్టలేదు. పడుకుంటున్నాను, సడన్గా మెలకు వచ్చేసింది. అయిపోయి టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి కదా హాస్పిటల్. కానీ టైం చూస్తే 2:30, మళ్ళీ 3కి మెలకు, మళ్ళీ 3:30 అలాగా 10-15 నిమిషాలకి మెలకు వస్తుంది. టైం అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళిపోవడం. టైం చూస్తే అవ్వట్లేదు. చాలా టెన్షన్గా ఉంది. ఈ త్వరగా అయిపోతే మొత్తం జలుబు చేసింది, ముక్కంతా మూసుకుపోయింది. ఇవన్నీ హాస్పిటల్లో ప్లేట్లు ఇవన్నీ. అమ్మకి ఏమా టెన్షన్ వస్తుందా? టెన్షన్ వస్తుందా అంటే నిన్న చాలామంది కామెంట్లో ఏం కాదంటే బీ సేఫ్, అంత మంచిగా జరుగుద్దని కామెంట్లు పెట్టారు. థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళందరికీ థ్యాంక్స్, ధైర్యం ఇస్తున్నందుకు. నీకు టెన్షన్ ఏమోగా నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. సరే పదండి, వచ్చేసామ్మా. ఇప్పుడే హాస్పిటల్కి లోపలికి వెళ్తున్నాము. వెళ్ళి అడ్మిట్ చేసేయాలి. ఇప్పుడే రూమ్ కూడా ఇచ్చారు. వెయిటింగ్. ఎగ్జామ్ రాస్తున్న ఫీల్ వస్తుందమ్మా నీకు? నీకేమో కానీ నాకు వస్తుంది. ఎగ్జామ్ రాసింది, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎంత టెన్షన్ వచ్చిందో ఇకారం కింద అలా ఉంది నాకు. ఏంటి సౌండ్? ఇంకా టైమింగ్ తెలియదు అనమాట, ఎప్పుడు చేస్తారు అనేది. దానికోసమే వెయిటింగ్. కరెక్ట్గా 10 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది అన్నప్పుడు ఆపరేషన్ క్యాన్సిల్ చేసుకోండి అని అంటున్నారు. ఎందుకు అని అడిగితే, మనకి ఏదైతే డాక్టర్ గారు చూసారో ఆయనకి నిన్న కార్డియాక్ అరెస్ట్ వచ్చి స్టంట్ వేశారంట. సో ఆయన అవైలబుల్గా లేరంట. ఆయన మనకి ఫస్ట్ నుంచి ఆయనే ఉన్నారు. సో అతనికి 30 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకో డాక్టర్ ఉన్నారంట. మీరు అతనితో ఏమన్నా కంటిన్యూ అవుతే చేసేద్దామండి, లేదు అంటే మీరు పే చేసిన అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తారు. సో మీరు ఎప్పుడు ఈసారి అవైలబుల్గా ఉంటే అప్పుడు వచ్చి చేయించుకోవచ్చు అంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరికైతే కార్డియాక్ అరెస్ట్ వచ్చిందో అతని ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 30 years ఎక్స్పీరియన్సు. ఎవరైతే ఇంకో డాక్టర్ ఉన్నారో ఆయన ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 36 years. సో ఇప్పుడు మేము ఏమనుకున్నాం, ఏదో ఆలోచిస్తున్నాం, వెళ్ళిపోదాం, కంటిన్యూ అయిపోదాం అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి డాక్టర్ గారిని కలవాలని చెప్పాము. ఆయన ఒక పావు గంటలో వస్తారంట. వెళ్ళి కలిసి మాట్లాడి ఏదో ఒకటి చెయ్యాలి. చూడండి టైం ఎంత బ్యాడో. అన్నీ అయిపోయినాయి. పేషెంట్కి, మా అమ్మకి డ్రెస్ చేంజ్ చేస్తారు, ఆపరేషన్కి వేస్తారు కదా బట్టలు, అవి వేస్తారు. మీకు ఆల్రెడీ ఫోన్ చేసాం సార్, ఇన్ఫామ్ చేద్దాం, మీ ఫోన్ కలవలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి చెప్తే మళ్ళీ టెన్షన్ పడిపోద్ది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు డాక్టర్ గారు ఆయన చెప్పిన విధానం కూడా సేమ్ అలానే ఉంటే ఇంక ఈయనతో కంటిన్యూ అయిపోవాలి, లేదు అంటే ఇంకా ఎప్పుడు ఆయన అవైలబుల్కి వస్తే అప్పుడు చేయించుకోవాలి. ఇప్పుడే తీసుకెళ్తున్నారు సర్జరీకి. ఎందుకురా ఎడుతున్నావు? ఏం కాదు, అంతా మంచిగానే జరగాలి. ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తున్నాం. కారులోకి వచ్చి కూర్చున్నాను. అలీగఢ్ అక్కడ ఉన్నారు. 2 hours పడుతుంది. ఈ 2 hours కూడా ఏదో 20 hours గడుస్తుంది. ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది చూసారా. ప్రస్తుతం మేము అది వేస్ట్ చేస్తున్నాం. చూడాలి అంత సక్సెస్ అవుతుంది. టైం వచ్చేసరికి 11:30 అవుతుంది మార్నింగు. నాకు తెలిసి 12:30కి అలా అయిపోద్ది అనుకుంటున్నాను. ఆల్రెడీ ½ an hour అయ్యింది లోపలికి వెళ్ళి. టైం 12:07 అవుతుంది. ఇంకా వెయిట్ చేస్తుంది కింద. ఇప్పుడే హాస్పిటల్కి కలీంగఢ్ వచ్చాడు.
థ్యాంక్స్ మామ ఎనికి ట్యాంక్స్ వచ్చినందుకు. వచ్చిన ట్యాంక్స్ వద్దులే కానీ బండి పెట్రోలు మధ్యాహ్నం భోజనాలు తెప్పించి పంపించేమో. వీడికి చిన్న డైలాగ్ ఒకటి వేస్తాం చూడండి. మావా సంతోషంలో ఎవడన్నా వస్తాడరా, కష్టాల్లో వచ్చేవాడేరా ఫ్రెండ్ అంటే. మొన్న అయిపోయింది ఫ్రెండ్షిప్ డే. అవును, ఆ రోజే చూసాను ఈ కోట్లన్నీ గుర్తొచ్చి చెప్పా. ది నెక్స్ట్ డే. ఇది నెక్స్ట్ డే మాయా, సర్జరీ నెక్స్ట్ డే. నిన్న సర్జరీ బాగానే జరిగింది, అంతా ఓకే. ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తా అన్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ చేసేస్తున్నారు ఆల్రెడీ. ఇవ్వండి పాపం మా అమ్మ అక్కడ అలా కూర్చుంది. చెప్దాము, కొంచెం కూర్చోబెట్టారు, నిలబెట్టారు, నడిపించారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోవచ్చు అన్నారు. ఇప్పుడు టైం వచ్చేసరికి నైట్ 10:30 అవుతుంది. బయటేమో చిన్న చిన్నగా వర్షం పడుతుంది. వర్షంలో అలా తీసుకెళ్ళాలి ఎలాగోలాగా ఇంటి దాకా. నా ఇంటికి వచ్చేసాము. అసలు ఏం జరిగిందో సింపుల్గా చెప్పేస్తాను మొత్తం. ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు ఏ టైంకి అయితే రమ్మన్నారో ఆ టైంకి హాస్పిటల్కి వెళ్ళిపోయి కూర్చుని వెయిట్ చేస్తున్నాము. ఏంటి ఇంకా పిలవట్లేదని కట్ చేస్తే ఒకళ్ళు పిలిచి, సార్ మీరు ఎవరితో అయితే డాక్టర్తో మాట్లాడారో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ వేశారు, సో ఆయన అవైలబుల్గా లేరు, ఆయన రావడానికి 15 రోజులు పడుతుంది, వెయిట్ చేస్తారా లేదంటే ఇంకో డాక్టర్ ఉన్నారు చేయించుకుంటారా? మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇతనికి 30 years ఎక్స్పీరియన్స్. ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చిందో, ఎవరైతే చేయడానికి రెడీగా ఉన్నారో ఆయనకి 36 years ఎక్స్పీరియన్స్. సో భయపడుతూనే ఉన్నాం. డాక్టర్ గారు వచ్చారు. మా అమ్మకి చెప్తే మా అమ్మకి అసలే కంగారు ఎక్కువ. చెప్తే ఎక్కడ కంగారు పడిపోతుందో అని చెప్పేసి మా అమ్మకి చెప్పకుండా మేము అలాగే ఆగి 8కి అవ్వాల్సిన సర్జరీ మార్నింగ్ 10:30, 11 అవుతుంది. డాక్టర్ గారు వచ్చారు. రావడం రూమ్లోకి వెళ్ళారు. మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పిలిచి ఏమైంది, ఎక్కడ నొప్పి వస్తుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి డౌట్ అడుగుతున్నారు. మా అమ్మకి భయం వేసింది, ఏంటి ఆయన రావాలి కదా, ఈయన వచ్చారు ఏంటి అది ఇది అని చెప్పేసి. మా అమ్మ అలాగే సమాధానం చెప్పింది. ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే మా అమ్మ నా మొఖం చూసింది. నేను ఇంకా ఆపడం కరెక్ట్ కాదని చెప్పేసి, నీ అదృష్టం చాలా బాగుంది, ఎవరైతే నీకు ఆపరేషన్ చేస్తా అన్నారో ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంట, ఆయనకి స్టంట్ వేసారంట, సో ఆయన లేరు, ఈయన చేస్తారు. మరి ఈయన పరిస్థితి ఏంటి? ఆయనకన్నా ఈయన ఎక్స్పీరియన్స్ అమ్మ 36 years ఎక్స్పీరియన్స్, 6 సంవత్సరాలు ఎక్కువ అనగానే సర్లే ఇంకెవరైతే మనకి అది అయింది అనగానే మేము కూడా ఓకే అండి ప్రొసీడ్ అనగానే తీసుకెళ్ళిపోయారు. 2.5 hours పట్టిందా? 2 hours పట్టింది తీసుకురావడానికి. అయ్యింది. డాక్టర్ గారు బయటికి రాగానే అంత బాగా జరిగిందమ్మా, అంత బాగా చేసాము, మెస్ ఎక్కడి నుంచి చేసాము ఏంటి అంతా చెప్పారు. బయటికి ఆ ఫ్యాట్ ఏదో అక్కడ కిందకి వచ్చిన ఫ్యాట్ని రిమూవ్ చేస్తారు, అది చూపించారు. అంతా బాగా జరిగింది అని చెప్పారు. వెళ్ళారు. పేషెంట్ కాసేపట్లో ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు, మీరు వెళ్ళి చూడొచ్చు అన్నారు. వెళ్ళిన తర్వాత మా అమ్మని చూసాము. ఇంకా ఎనస్టీషియాలోనే ఉంది. తర్వాత 3 hours 4 hours తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు. సో ఇదంతా నేను వ్లాగ్లో తీయలేకపోయాను. ఇంకా అప్పుడు నొప్పి మొదలైంది. మెల్లమెల్లగా నొప్పి వచ్చింది. అలాగే ఇబ్బంది పడుతుంది, అలాగే పడుకుని ఉంది. ఆ రోజు ఇంకా ఏమీ ఫుడ్ ఏం పెట్టలేదు, అయిపోయింది. ఫుడ్ ఏం పెట్టలేదు కదా ఆ రోజు, ఓన్లీ లిక్విడ్ ఓన్లీ సెలైన్ వాటర్ అలాంటివి ఇచ్చారు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నొప్పి ఇంకా పెరిగిపోయింది, చాలా ఎక్కువైపోయింది. టిఫిన్ పెట్టారు, లెగ్స్ కూర్చోమన్నారు, లేగలేకపోతుంది. ఏంటంటే అటు తిరగలేకపోయింది, ఇటు తిరగలేక అలాగే ఒకటే పొజిషన్లో ఉండిపోయింది నైట్ అంతా కూడా. ఏ రోజైతే ఆ రూమ్కి షిఫ్ట్ చేశారో ఆ రోజు నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అదే పొజిషన్లో ఉంది. అటు తిరగమని చెప్తున్నారు కానీ తిరగలేకపోతుంది. స్టిచ్చెస్ ఉన్నాయి కింద అంతని. ఇంకా అయిపోయింది. ఫుడ్ పెట్టారు. నన్ను అయితే మోషన్ పాస్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, మోషన్ పాస్ అవ్వకపోతే ఉండాల్సి వస్తుంది అన్నారు. కట్ చేస్తే నన్ను 9ంటికి అలాగ నైటు పిలిచారు పైన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఇదిగోండి మీ రిమైనింగ్ బిల్లు, ఈరోజు మీ డిశ్చార్జ్ అన్నారు. అదేంటండి డిశ్చార్జ్ అవ్వడానికి, ఇంకా ఇలా డాక్టర్ నర్స్ ఇలా చెప్పారు, మోషన్ పాస్ అవ్వలేదు, మీరేమో డిశ్చార్జ్ అన్నారు. అదేంటి మాకు ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోద్దని చెప్పి నోటీసులు ఇచ్చేసారు అన్నారు. నేను కిందకి వెళ్ళి మళ్ళీ నర్సులకి వీళ్ళకి చెప్తే, వాళ్ళు మళ్ళీ డాక్టర్ గారు వచ్చేసి ఏదో చేశారు, మొత్తానికి మోషన్ పాస్ అయింది. నైట్ 10:30, 11కి ఇంటికి వచ్చేసాం. మొన్న నైట్ నిన్న మార్నింగ్ ఆపరేషన్కి వెళ్ళాం, ఈరోజు నైట్ ఇంటికి వచ్చేసాం. అయితే 2 floors పైకి ఎక్కాలి. మాకు టెన్షన్ ఎలా ఎక్కుద్దని చెప్పేసి మా అమ్మ ఎక్కగలవా అంటే
ఎక్కేస్తాను లేరా ఎలాగోలాగండి. మెల్లమెల్లగా ఒక పావు గంటకి మెట్లు ఎక్కేసి పైకి వస్తుంది. డాక్టర్ని అడిగితే వాళ్ళు ఎక్కచ్చు, పెయిన్ ఉంటుంది కొంచెం, ఆవిడ ఓకే అనుకుంటే కనుక ఎక్కచ్చు, లోపల అయితే ఇబ్బంది ఏం లేదు. మెల్లగా ఎలాగోలా ఎక్కేసింది. ఇంటికి వచ్చేసాం, ప్రస్తుతానికి అంతా సేఫ్. అమ్మ ఎనస్టీసీ ఇచ్చారు కదా, నీకు ఏమనిపించిందంటే మా అమ్మ అంటుంది ఒక తెల్లటి గృహలోకి వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు పాప అమ్మో నా పిల్లలు అంటుందంట. కట్ చేస్తే మెలకు వస్తుందంట. పిచ్చిది. అక్కడ కూడా మేము తప్ప ఇంకో ప్రపంచమే లేదు దానికి. మీరందరూ కూడా చాలా బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు మాయ, చాలా థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే సర్జరీ చాలా సేఫ్గా జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఒక 1 వీక్ మేము జాగ్రత్తగా చూసుకోవాలి. మేము జాగ్రత్తగా చూసుకుంటాము. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ చెకప్కి రమ్మన్నారు. అప్పుడు ఆ స్టిచ్చెస్ అవి తీసేస్తానన్నారు. ప్రస్తుతానికైతే ఆల్ ఫైన్. కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. 3 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు, టెన్షన్లతో ఉన్నాం. ఈరోజు కొంచెం ప్రశాంతంగా పడుకుంటాను నేను. అది మీరందరూ చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ. మేము నిజంగా చాలా అదృష్టవంతులు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.